शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈ చింతపల్లి క్షేత్రానికి ఇతపూర్వం కూడా నేను రావడం జరిగింది. ఇతపూర్వం నేను వచ్చినప్పటి దేవాలయ స్థాయికి ఇప్పటి స్థాయికి ఎంతో తేడా ఉంది. ఇప్పుడు దాదాపుగా 9 ఎకరాల ప్రాంగణంలో పెద్ద గోశాలని నిర్మాణం చేశారు. వివిధ వయస్సులలో ఉన్నటువంటి కొన్ని వందల గోవుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గోవుల్ని పెంచుతున్నారు. విశేషించి ఇవాళ ఇక్కడ ఈ గరుకు స్తంభాలు నాటినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి వాటిని దర్శించి పునీతుణ్ణి కావలసిందిగా, అట్లాగే 4 మాటలు మాట్లాడవలసిందిగా పెద్దలు కోరిన కారణం చేత రావడం తటస్థించింది. ఇన్ని వందల గోవుల పరిరక్షణ కొరకు ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్న శ్రీమాన్ ధనంజయ గారిని మనస్ఫూర్తిగా ప్రారంభంలోనే అభినందిస్తున్నాను. మనకి సనాతన ధర్మంలో గోవు చాలా విశేష ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాణి. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క రకమైన ధర్మాచరణం ఉంటుంది. అన్ని ఆశ్రమాలు ఒక్కలా ధర్మాచరణం చేసే అవకాశం ఉండదు. ఎందుకనంటే ధర్మాచరణము అన్నది ఆధారపడే ప్రధానమైనటువంటి వ్యవస్థలలో ఆశ్రమం ఒకటి. బ్రహ్మచారి ధర్మం ఒకలా ఉంటుంది, గృహస్థు ధర్మం ఒకలా ఉంటుంది, వానప్రస్థు ధర్మం ఒకలా ఉంటుంది, సన్యాసి ధర్మం ఒకలా ఉంటుంది. ఒకరి ధర్మాన్ని పోలి వేరొకరి ధర్మం ఉండదు. గృహస్థు భార్యతో కలిసి సంసారం చేస్తూ ఉంటాడు, భార్యతో కలిసి ఉండి సంతానమును పొందుతాడు. భవిష్యత్తు కొరకు అని కొంత ధాన్యాన్ని ధనాన్ని తెచ్చి నిల్వ చేసుకుంటాడు. ఒక ఇంట నివాసం ఉంటాడు, ధర్మచట్రంలో ఇమిడిన భోగములను అనుభవిస్తాడు. కానీ బ్రహ్మచారి అట్లా కాదు. బ్రహ్మచారి కేవలము గురువులను ఆశ్రయించి ఉంటాడు. గురువులను ఆశ్రయించి శాస్త్రాధ్యయనం చేసి తదనంతరం జీవితం పండించుకోవడానికి కావలసిన విద్యని సముపార్జన చేస్తాడు. బ్రహ్మచారి భార్యతో కలిసి ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే అప్పటికి వివాహం కాలేదు కనుక. అట్లాగే ఒక ఇంట్లో నివసించే అవకాశం ఉండదు. గురువుగారి దగ్గర ఉండి గురు శుశ్రూష చేస్తూ గురుపత్ని ఆజ్ఞాపించినట్టుగా భిక్షాటన చేసి తీసుకొచ్చిన అన్నాన్ని మాత్రమే తింటూ జీవనం చేస్తాడు. కాబట్టి గృహస్థు చేసేటటువంటి ధర్మాన్ని బ్రహ్మచారి చెయ్యడు. ఒక ఆశ్రమంలో ఉన్నవాళ్ళు వేరొక ఆశ్రమంలో ఉన్న ధర్మాన్ని పాటించరు. ఏ ఆశ్రమ ధర్మం ఆ ఆశ్రమానిదే. బ్రహ్మచారి ఉన్నాడు అంటే త్రికాల సంధ్యావందనం, గాయత్రి మంత్ర జపం, సమిధాదానం ఇటువంటివి ఆయనకి విధులుగా చెప్పబడతాయి. గృహస్థు యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తాడు, నిత్య పూజ నిర్వహిస్తాడు. కానీ అన్ని ఆశ్రమాలు వాళ్ళు కూడా పూజ చేసేటటువంటి ఏకైక జీవి గోమాత. గోమాతని మాత్రం బ్రహ్మచారి పూజ చేస్తాడు, గృహస్థు పూజ చేస్తాడు, వానప్రస్థు పూజ చేస్తాడు, సన్యాసి పూజ చేస్తాడు. గోవుని సాక్షాత్తుగా సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపంగా సనాతన ధర్మంలో పూజ చేస్తారు. గోవుకొక్కదానికి పూజ చేసిన కారణం చేత సమస్త దేవతల యొక్క పూజ పూర్తి చేసినట్టే. జీవన్ముక్తులు, మహాపురుషులు, అపర శివావతారులు, శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు శారదాదేవి ఆలయంలో దర్శనం చేసుకుని పూజ కోసమని వెడుతున్నారు. వెనక శిష్యులు పూజా ద్రవ్యాలన్నీ పట్టుకుని వెడుతున్నారు. ఆయన లోపలికి వెడదామనుకునే సమయానికి దేవాలయం ముందరకి ఒక గోవు వచ్చి పడుకుంది.
అక్కడ శిష్యులు గబగబా గోవుని అడ్డంగా పడుకుంది కాబట్టి దాన్ని లేపి పక్కకి పంపించేస్తే పీఠాధిపతులు దేవాలయంలోకి వెళ్ళి పూజ చేస్తారన్న ఉద్దేశ్యంతో ఆ గోవుని లేపి పైకి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే చంద్రశేఖర భారతీ స్వామి వారు జోక్యం చేసుకొని, మీరు ఆ గోవుని లేపకండి, దాన్ని పక్కకి పంపించే ప్రయత్నం చెయ్యకండి. ఎందుచేతనంటే అట్లా చేసినట్లయితే అది దోషం. దేవాలయంలో ఉన్నటువంటి శారదామాతయే గోమాత రూపంలో బయట పడుకుని ఉన్నది. నేను గోమాత పూజ చేసినట్లయితే శారదామాత యొక్క పూజ చేసేసినట్లే. కాబట్టి నేను గోమాత పూజ చేసి వెళ్ళిపోతానని శిష్యులు తీసుకొచ్చినటువంటి ఆ సంభారములన్నిటితోటి దేవాలయం బయట పడుకున్నటువంటి గోమాతకి పూజ చేసి వెళ్ళిపోయారు. అంటే లోపల ఉన్నటువంటి శారదామాత, దేవాలయంలో విరాజమానురాలైన శారదామాత యొక్క పూజకి ఆ దేవాలయం బయట పడుకుని ఉన్న గోమాత యొక్క పూజకి మధ్య ఏ విధమైన భేదము లేదు అని నిర్ణయించారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఒక్క గోవుకి పూజ చేసినంత మాత్రం చేత ఆ రోజున సమస్త దేవతల పూజ పూర్తి చేసినట్టే. మనం ప్రతిరోజు గృహదేవతలని మన ఇంట్లో ఉండే దేవతలకు నైవేద్యం పెడతాం. సాధారణ నియమం ఏమిటంటే మనం ఏది నైవేద్యం చేస్తామో ఆ నైవేద్యం చేసిన పదార్థాన్ని దేవతలము కేవలము తమ కన్నులతో చూసి స్వీకరిస్తారు అని. అన్ని ప్రాణులు ఒక్కలా స్వీకరించాలని నియమం లేదు. దేవతలు చేసే కార్యాలన్నీ చేతులతో చెయ్యరు, కేవలము తమ చూపుల చేత చేస్తారు. అందుకే దేవతల యొక్క చూపుకి అంత గొప్పతనం. శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉండగా చేసిన మొట్టమొదటి స్తోత్రం కనకధారా స్తోత్రంలో అమ్మవారు తన చూపులతో ఈ సృష్టి స్థితి లయములను ఎట్లా చేస్తుందో నిర్వచిస్తూ కనకధారా స్తవం చేశారు. ఆ కనకధారాస్తవం అంతా కూడా కేవలం అమ్మవారి యొక్క చూపుల వైభవాన్ని వర్ణించారు. అంటే చూపుల చేత ఆ తల్లి ఏ కార్యాన్నైనా చెయ్యగలదు అని. విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహీతురధికం మురవిద్దిశోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర మిందిరాయాహ అంటారు. దేవేంద్ర పదవిని ఇంద్రుడికి ఇచ్చేటప్పుడు కూడా ఆమె కేవలము తన చూపుల చేత ఇస్తుంది. ఈ సృష్టి స్థితి లయ అన్న 3 కార్యములను నిర్వహించేటప్పుడు పరబ్రహ్మము కేవలము తన చూపుల చేత నిర్వహిస్తాడు. అందుకే కేళిలోల విరసదృగ్జాత సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నంటారు పోతన గారు ప్రార్థనా పద్యంలో భాగవతంలో. తన చూపుల చేత ఈ బ్రహ్మాండములనన్నింటినీ కూడా సృష్టి చేసి నిర్వహించి మహాప్రళయమునందు లయం చేసేటటువంటి లక్షణమున్న పరమాత్మ కూడా కేవలము తన చూపుల చేత చేస్తాడు. కేవలము చూపుల చేత ఈ సమస్త కార్యములను నిర్వహించగలిగిన పరమాత్మ అన్ని ఆశ్రమముల వారిని ఉద్ధరించడం కోసమని, అన్ని ఆశ్రమాల వాళ్ళు పూజ చెయ్యడానికి వీలుగా ఉండే అవకాశాన్ని కల్పించడం కోసం గోమాత రూపంలో అవతరించాడు. నిజానికి పరమాత్మకి స్త్రీ పురుష భేదం ఉండదు. అందుకే పోతన గారు భాగవతంలో స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సరసత్ప్రకాశికాక వెనుకనన్నియుతానగు విభుతలంతు అంటారు. కొంతమంది అమాయకత్వంతో ఏదో విష్ణువాలయంలో లలితా సహస్రం చదివారనుకోండి, అదేదో చాలా అపచారం జరిగిపోయిందేమో, అలా జరగకూడదేమో, అలా చదవకూడదేమో అని బెంగపెట్టేసుకుంటారు. కొంతమంది శివాలయానికి వెళ్ళి విష్ణునామని చెప్పారనుకోండి, అలా చెప్పకూడదేమో అని బెంగెట్టుకుంటారు. అట్లా ఏం ఉండదు. ఉన్న ఒక్క పరమాత్మయే అన్ని రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ విషయం నేను కాదు చెప్పింది. 12 స్కంధముల భాగవతాన్ని యాంధ్రీకరించి శివపంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసి రామచంద్రమూర్తి సాక్షాత్కారం పొంది రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకు 12 సంస్కృత భాగవత స్కంధములను ఆంధ్రీకరించిన పోతన గారు చెప్పిన మాట. కాబట్టి ఆ ఒక్క పరమాత్మయే అన్ని రూపములు పొందుతుంటాడు. ఏకస్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ
శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. మూడుగా కనపడతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా. చిట్ట చివరికి ఆ ఒక్కడే మూడుగా కనపడుతున్నాడని అర్థమవుతుంది. మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు భాగవతంలో.